హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మనం అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతున్న 38 అమరావతి సిటీ రేడియల్ రోడ్స్లో ఒక రోడ్ అయిన N14 రోడ్ని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇది మ్యాప్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది డీటెయిల్గా చూపిస్తాను. అలాగే ప్రెసెంట్ ఆ రోడ్ స్టేటస్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ నుంచి చూస్తే ఈ N16 రోడ్ అనేది E2 రోడ్, అక్కడ కర్వ్ ఉంది చూసారా, అది E2 రోడ్ దగ్గర స్టార్ట్ అవుతుందండి. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది, స్పోర్ట్స్ సిలిటీకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ E3 రోడ్ అండి. E3 రోడ్డు క్రాస్ అయ్యాం మనం ఇప్పుడే. ఇక్కడ చూడొచ్చు, ఇండియన్ ఆర్మీకి, ఏలీప్కి, IWWAకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఇది E4 రోడ్ అండి. ఇక్కడ ఎల్లోలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండి. LPSకి సంబంధించి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా. ఈ బ్లూ కలర్లో కనిపించేది మొత్తం కమర్షియల్ ఏరియా కింద వస్తుంది. ఇది E5 రోడ్ అండి. మనకు అడ్డంగా పెద్దగా పాస్ అయ్యేది E5 రోడ్డు. ఇక లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, L&T IT టవర్కి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు మొత్తం గ్రావిటీ కెనాల్ పక్కనే పాస్ అవటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు, గ్రావిటీ కెనాల్ బ్లూ కలర్లో రోడ్డు పక్కనే ఆనుకుని. ఇక్కడ చూడొచ్చు, LICకి, FCIకి, భారత్ సోర్స్కి, IMDకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. రైట్ సైడ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, బ్రహ్మకుమారీస్, రైట్ సైడ్ NSM. ఈ కింద ఇంకో కాలువ వెళ్తుంది చూసారా, ఇది కొండవీటి వాగండి. ఈ లెఫ్ట్ సైడ్ మనకి నెక్కలు గ్రామం ఉంటుంది ఇక్కడ. ఇదండి, ఇక్కడతో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుందండి, N16 రోడ్డు. స్టేటస్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే N16 రోడ్ ఎండ్ అయిపోతుందండి. ఆ బస్సు ఒకటి వెళ్తుంది కదా, అది అనంతవరం రోడ్ అండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని లారీలు ఉన్నాయి. మీరు చూస్తే అక్కడ కొంచెం రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. రైట్ సైడ్ మనకు కనిపించేది గ్రావిటీ కెనాల్ అండి. ఇది నెక్కల్ విలేజ్ కింద. ఇది కొండవీటి వాగండి కింద పాస్ అయ్యేది. లెఫ్ట్ సైడ్ బ్రహ్మకుమారీస్ చూడొచ్చు. ఈ N16 రోడ్ వచ్చేసి 8.77 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. దీనిలో లెఫ్ట్ సైడ్ గ్రీన్ బఫర్ జోన్ వచ్చేసి 5.59 కిలోమీటర్లు ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది E7 రోడ్ అండి. E7 రోడ్ జంక్షన్ ఇది. ఇక్కడ గ్రావిటీ కెనాల్ వర్క్స్ జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. ఈ రోడ్ వీడియోస్ ఎందుకు తీస్తున్నాం అంటే, రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవే కదా మెయిన్ మనకి, కేబుల్ వ్యవస్థలు మొత్తం. ఈ యూటిలిటీస్ మొత్తం కంప్లీట్ అయితే అమరావతిలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ రోడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఈ రాడికల్ రోడ్స్ అనేవి. సో అందుకని ఈ వీడియో ప్రజెంట్ ఎలా ఉంది ఈ రోడ్ కన్స్ట్రక్షన్, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది ఒక రెఫరెన్స్ కోసం అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, బ్రిడ్జెస్ రిలేటెడ్గా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు గ్రావిటీ కెనాల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ కూడా కొన్ని క్రెయిన్స్ వర్క్ చేస్తున్నాయి చూడొచ్చు, గ్రావిటీ కెనాల్ సంబంధించి.
ఇక్కడ చూడొచ్చు ఒక లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ వచ్చిందంటే ఒక ఈ రోడ్ అయితే ఇక్కడ కనెక్ట్ అవుతుందండి. అది E5 రోడ్ అండి ఇక్కడ కనెక్ట్ అయ్యేది. ఈ రోడ్ రిలేటెడ్గా అయితే వర్క్స్ ఏం ప్రజెంట్ జరగట్లేదు. గ్రావిటీ కెనాల్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్న లారీలు అవే మన ఇక్కడ తిరుగుతున్నాయి చూడొచ్చు మీరు. ఇక్కడ రైట్ సైడ్ సైడ్ క్లియరెన్స్ చేసి లారీలు కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఈ క్యాంప్ ఆఫీస్ వచ్చేసి BPCPL వాళ్ళదండి. ఇక్కడ కూడా గ్రావిటీ కెనాల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూడొచ్చు మీరు. చాలా వరకు డ్రైనేజ్ వర్క్స్ అయితే రైట్ సైడ్ కంప్లీట్ అయినాయండి, యూటిలిటీ డక్ట్స్ రిలేటెడ్గా మీరు అది చూడొచ్చు. E4 రోడ్ అండి ఇది. నెక్స్ట్ ఆ ఎదర కనిపించేది సీడాక్సిస్ రోడ్ అండి. ఆ టిట్కో హౌసెస్ కనిపిస్తున్నాయి కదా వెదర్ బ్లూ కలర్లో, బ్లూ అండ్ వైట్లో, దాని పక్క నుంచి ఒక కర్వ్ లాగా వెళ్ళి E2 రోడ్లో అయితే ఈ రోడ్డు కలిసిపోవడం జరుగుతుందండి. వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.